థ్యాంక్ యూ సో మచ్ బుజ్జమ్మ. నేను మీ కూతుర్ని డాడీ, నాకెందుకు థ్యాంక్స్? నీ వల్ల ఒక పెద్ద ఆపరేషన్ చాలా ఈజీగా సాల్వ్ అయిపోయింది. మా ఆఫీసర్స్ అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు. నీకేం గిఫ్ట్ కావాలో అడుగు బుజ్జమ్మ. నాకేం వద్దు డాడీ. లేదు, నువ్వు అడగాల్సిందే. మా బెటాలియన్ తరపున నువ్వు అడిగిన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు. నువ్వేదడిగినా ఇస్తాను. ఏదడిగినా ఇస్తారా? ప్రామిస్, ఇస్తాను. అడుగు. మీకు త్వరగా గతం గుర్తు రావాలి డాడీ. అదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్. అదెలా జరుగుతుంది బుజ్జమ్మ? అది కాకుండా ఇంకేదైనా అడుగు. మిమ్మల్ని మళ్ళీ మామూలు మనిషిలా చూడాలని, చూసి సంతోషించాలని కొందరు ఎదురు చూస్తున్నారు డాడీ. వాళ్ళ సంతోషాన్ని మీరు చూడాలి, వాళ్ళ కలల్ని నిజం చేయాలి, వాళ్ళ కన్నీళ్ళని తుడవాలి. నువ్వు వచ్చావు నా అరుంధతిలాగే బుజ్జమ్మ. తను కూడా ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. నువ్వు కూడా తనని తలపిస్తున్నావు. అది జరిగిపోయింది అనుకో బుజ్జమ్మ. నాకు గతం అంతా గుర్తొచ్చేసింది అనుకో. అప్పుడేం కావాలి? అప్పుడు కూడా ఇంకేం వద్దు డాడీ. అదేంటి? మీరు కలుసుకోవాల్సిన వాళ్ళని కలుసుకొని దగ్గరైతే నాకు అదే చాలు. అది జరుగుతుంది అంటున్నాను కదా. అలా జరగడం నేను చూడాలి. నీ కళ్ళతో చూస్తే కానీ నమ్మవన్నమాట. చూసినప్పుడే కదా నాకు తెలుస్తుంది. సరే, అలాగే. అంటే ఏంటి డాడీ? నువ్వేదనుకుంటే అది బుజ్జమ్మ. నువ్వు కోరిన గిఫ్ట్ నీకు అందుతుంది. త్వరలోనే నీకంతా తెలుస్తుంది. రాథోడ్ సార్. కార్తీ, ఇంటికెళ్దాం. ఎస్ సార్. ఎక్కండి. చంబా, చంబా, లే చంబా, పైకి లే. చంబా, భయపడకు. నేను అంజు కాదు, ప్రచండని. చంబా, ఆగు, నేను ప్రచండని. మనోహరి, 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 త్వరగా లే మనోహరి. ఏమైంది చంబా? అప్పుడే తెల్లారిందా? అయినా పొద్దు పొద్దునే నీ దరిద్రపు కొట్టు మొహం చూపించేద్దని చెప్పాను కదా. నాది దరిద్రపు కొట్టు మొహం కాదు, దెయ్యం మొహం చూద్దు కానీ లే మనోహరి. పొద్దున్నే దయ్యం ఏంటి? అమ్మో, ఇంకా తెల్లారలేదు మనోహరి. ఇది అర్ధరాత్రి, దెయ్యాలు తిరిగే టైము. మన ఇంట్లోకి దెయ్యం వచ్చింది. ఈ ఇంట్లోకి దయ్యం రావడం ఏంటి? నాకు కూడా భయం వేసింది మనోహరి, అందుకే పారిపోయి నీ దగ్గరికి వచ్చాను. పెద్ద మాంత్రికురాలివి, నువ్వు దయ్యాలకి పారిపోయి రావడం ఏంటి?
ఏంటా శబ్దం? దెయ్యం అడుగుల శబ్దం అది ఇటే వస్తుంది. హుసైన్, నిన్ను డబ్బులిచ్చి పనిలో పెట్టుకుంది నా ప్రాణాలు తీయడానికా? దెయ్యాన్ని నా దగ్గరికి ఎందుకు తీసుకొస్తున్నావు? అది నన్ను ఫాలో అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మో, అది డోర్ తీస్తుంది. అమ్మో, వచ్చే వచ్చే వచ్చే. అదిగో దెయ్యం నీడ. దెయ్యం వస్తుంది మనోహరి. ఛీ, నాకు కనపడుతుంది. నువ్వు లైవ్ కామెంటరీ ఇవ్వకో. అయినా నువ్వు మాంత్రికురాలివి కదా, ఏదో ఒక మంత్రం చదివి దయ్యాన్ని పంపించచ్చు కదా. నీ దగ్గర పనిలో చేరాక మంత్రాలన్నీ మర్చిపోయాను. చెమ్మా, ఆ దయ్యం మనల్ని చంపేస్తుందేమో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం నువ్వే కాపాడయ్యా. చేసేవన్నీ చెత్త పనులు మళ్ళీ వచ్చి దేవుడు కాపాడాలంట. ప్రసన్నాంజనేయం. ఎవరో? సారీ మనోహరి, టెన్షన్ లో నిజాలు బయటకు వచ్చేస్తున్నాయి. ఛీ, ఆ తర్వాత ఆ దెయ్యం డోర్ దగ్గర నిలబడి మన వైపుకే వస్తుంది. ముందు దాని సంగతి చూడు. ఏసిని, దీనికై ఎంత భయపెట్టావు? అటు చూడు. అంజు, ఏంటి ఇలా వచ్చావు? నేను ప్రచండని. అవును కదా, నువ్విప్పుడు అంజు పాపలో ఉన్నావు కదా. నేను మర్చిపోయాను. ఈ టైంలో నువ్వు నిద్రలేచావేంటి ప్రచండ? నేనసలు పడుకోలేదు. నాకు ఆకలిగా ఉంది. వంట చేసి పెడుతుందేమో అని చంబాని లేపితే భయపడి వచ్చేసింది. ఊరి బకాసురుడా, ఇందాక నా అన్నం కూడా నువ్వే తిన్నావు కదరా. అప్పుడే ఆకలేస్తుందా? అది కడుపో కాకినాడ చెరువు.